హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రద్ధాస్ కిచెన్. మన కిచెన్లో ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నేను పరమాన్నం చేశానండి. ఈ పరమాన్నము మనం దేవుడికి ప్రసాదంగా, నైవేద్యంగా, అలాగే గృహప్రవేశాలప్పుడు పాలు పొంగిచ్చినప్పుడు చేసుకుంటూ ఉంటాము. నేనైతే మొన్న భోగి రోజు ఇలాగ పరమాన్నాన్ని అయితే చేసుకున్నానండి. మా ఇంట్లో అయితే మా ఫేవరెట్ అనమాట ఈ పరమాన్నం. నేను దేవుడికి ప్రసాదాలు అప్పుడైతే ఎక్కువగా చేస్తూ ఉంటాను. నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. నేనైతే పాలల్లోనే ఉడికిస్తానండి. రైస్ని ముందుగా కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలండి. ఆ తర్వాత డైరెక్ట్గా చిక్కటి పాలు వేసేసి మనం ఇలా ఉడికిచ్చేసుకోవాలన్నమాట. పాలల్లోనే రైస్ని ఉడకపెట్టి మనం ఇలాగా పరమాన్నం చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత దీంట్లోకి నేను తగినంత బెల్లం వేసుకున్నాను. పాలల్లో రైస్ పూర్తిగా ఉడికిన తర్వాత బెల్లాన్ని యాడ్ చేసుకోండి, లేదంటే విరిగిపోతాయి అన్నమాట. పాలు విరిగిపోతాయండి, అందుకే చెప్తున్నాను. ఆ తర్వాత 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. అలాగే కొంచెం ఇలాచి పొడి వేసేసి ఇలా ఒక్కసారి కలిపేసుకోండి. మీకు ఇష్టమైతే మీరు నేతిలోని మనకి డ్రై ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. అంటే బాదం కానీ, జీడిపప్పు, కిస్మిస్, మీరు ఎలా ఏది కావాలన్నా కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఇలాగే పెట్టేస్తున్నానండి. చాలా బాగుంటుంది, ఇలా తిన్నా కూడా బాగుంటుంది. లేదంటే మీరు ఏమైనా నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.